బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో తెలంగాణలో పెద్ద పండగ పూల పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. బతుకమ్మని హైదరాబాదులు నుంచి విముక్తి కల్పించాలని గౌరీదేవిని కోరుకుంటా పాటలు పాడుతున్న పరిస్థితి మనందరికీ ఎరకనే. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సర్కారు ఇప్పుడు ఉండే కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో పెద్ద పండగ పూల పండుగ పైన ఎంత ధ్యాస పెడుతుంది, ఎంత శ్రద్ధ పెడుతుంది అనే దాంట్లో మాట్లాడితే ఎక్కడైనా ఒక విమర్శలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆడబిడ్డలకు పెట్టాల్సిన పండగ చీరల ఊసు ఇప్పటి వరకు ఎత్తే పరిస్థితి లేదు. అయితే ఒకరేమో చీరలు పండగ తర్వాత ఇస్తామని మంత్రివర్గం నుంచి చెప్తుంటే ఇంకొందరు చీరలు కాదు మేము పైసలు వేస్తామని ఇంకొందరు. అసలుకి కన్ఫ్యూజన్ పార్టీలోనే ఉంటే బయట ప్రజలకి ఎట్లాంటి మెసేజ్ పోతుంది, ఇలాంటి విషయాలని కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి తులా ఉమాకుండా మాట్లాడదాం. సో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ కవ్య, నీకు కూడా బతుకమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అయితే బతుకమ్మ పండుగకి గతంలో తెలంగాణ పండగ స్టార్టింగ్ అంటే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ కంటే ముందే బతుకమ్మ చీరలు ఇచ్చేటోళ్ళు. సో ఇప్పుడు చీరలు ఊసుందా? బతుకమ్మ చీరలు తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే కేసీఆర్ గారే ముందు మా తెలంగాణ ఆడబిడ్డలకు చాలా గొప్పగా ఆడుకునేటువంటి వాళ్ళు. మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముందుగా వాళ్ళు కొనుక్కునే స్తోమత లేనటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచిగా కుటుంబ సభ్యులందరికీ కూడా బట్టలు ముందే పంపించేవారు పండుగ కన్నా ముందే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు బతుకమ్మ చీరలు ముందుగా ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా మరి మీరే చెప్పారు మీ మాటలల్లా, ఒక వాళ్ళ మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళే ఒక్కోళ్ళేమో పండగ తర్వాత ఇస్తాము డబ్బులు ఇస్తామని, ఇంకొకళ్ళేమో మేము ఆర్డర్ ఇచ్చినాము ఇంకా రాలేదు పండగ తర్వాత రెండు చీరలు ఇస్తామని. అంటే వాళ్ళకే కన్ఫ్యూజన్. అంటే వాళ్ళకు తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగల పట్ల ప్రేమ ఉన్న మనసులు మాట్లాడినట్టుగా లేదు. ఇప్పుడు మహిళలందరూ దీన్ని ఏది బతుకమ్మ పండుగను దసరా కంటే ఒక 9 రోజుల ముందు నుంచే సద్దుల బతుకమ్మతోటి స్టార్ట్, సద్దుల బతుకమ్మ దాకా కూడా ఆడుతుంటారు. ఈ ఆడుకునేటువంటి పండుగను ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీలో ఎక్కడి వాళ్ళు అక్కడే వాళ్ళు ఏది డీజేలు ఏర్పాట్లు చేసుకొని గొప్పగా ఆడుకునేటువంటి పండుగ. అట్లనే ఇవాళ హైదరాబాదులో ఏది చార్మినార్ కానీ ఇంకా మిగతా చోట్ల ఎక్కడన్నా ఆడుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలట ప్రభుత్వం. అంటే తెలంగాణ ఆడపడుచులు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవాలంటే ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు, అనుమతి కావాలట. అంత ఘోరమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోతుంది. అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రము అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొట్టమొదటి సంవత్సరమే చాలా గొప్పగా చేసుకున్నటువంటి ఈ పండుగను ఎక్కడ చూసినా కూడా మెయిన్ సెంటర్లలో పెద్ద బతుకమ్మలతోటి కలర్ఫుల్గా కనపడింది హైదరాబాద్. అట్లాంటిది ఎక్కడ చూసినా కలర్ఫుల్గా మంచిగా డెకరేషన్స్, ఆడవాళ్ళు అందరు అంటే ఆడబిడ్డలకు కూడా వారం రోజులు ఎంప్లాయీస్ కూడా వాళ్ళే ఇచ్చేది. మీరు మంచిగా ఫ్రీగా ఆడుకోని రని ఆడబిడ్డలు కూడా ఎవరి ప్రభుత్వ కార్యాలయాలలో వాళ్ళు ఆడుకుందరు. కొన్ని అంటే ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎవరైనా పిలిస్తే కూడా ఇంపార్టెంట్ వాళ్ళు పోయి ఆడుకొని వచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ బతుకమ్మ సంబరాలు పక్కన పోతే అసలు ఆడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితి, అంత బోసిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఎక్కడ కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ పరిధిలలో గ్రామాలలో చెరువుల దగ్గర క్లీన్ చేపియాలి, బ్లీచింగ్ పౌడర్ వేయాలి, లైట్లు పెట్టియాలి. అవన్నీ ఏం లేవు. అసలు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు బతుకమ్మ కూడా ఆడుకునేటువంటి స్వేచ్ఛ లేదా అని బాధేస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. ఎంత గొప్పగా ఆడుకున్నటువంటి ఈ పండుగను మళ్ళీ ఆనాడు సమైక్య పాలనలో ఇదే పరిస్థితి కదా. బతుకమ్మ ఆడుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేయలేదు. అసలు మన బతుకమ్మను కానీ మన పండుగల్ని కానీ దేన్ని కూడా గుర్తించలే. మన సంస్కృతిని అంతా కూడా కన్మరుగు చేసే విధంగా అప్పుడు కుట్రలు జరిగినాయి. మళ్ళీ అదే కుట్ర మళ్ళీ మొదలైందా అనే బాధేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ మనోభావాలు ఆయనకు తెలియదు. ఏనాడన్నా తెలంగాణ కావాలని కానీ తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తి కాదు కదా. ఇప్పటికీ జై తెలంగాణ అన్నాడు ఆయన. కాబట్టి అసలు తెలంగాణ ప్రజల మనోభావాలకు కానీ తెలంగాణ సమస్యల్ని కానీ తెలంగాణ పండుగలు ఆయన పట్టించుకోవట్లేదు. ఏ రకమైనటువంటి ఇంత గొప్ప
పండగని అసలు ఎక్కడ కూడా సెలబ్రేషన్సే లేవు, ఎక్కడ పట్టించుకునే పాపాన పోతలేరు. ఇక్కడ ఒకటి నేను అడగాలి. సో తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈనాటిది కాదు, ఎన్నికటికెళ్ళి కూడా ఆ పాటల రూపంలోనే మనకు అర్థమవుతుంది. నిజాం కాలంలో కూడా బతుకమ్మ ఆడడానికి పడ్డ కష్టమేందో అయినా బతుకమ్మ ఆడారు. కానీ ఎందుకు ఈరోజు మీరు ఒక మాట అన్నారు, చార్మినార్ దగ్గర ఆడాలి అంటే అక్కడ అనుమతి తీసుకోవాలి అన్నారు. అసలు అది ఏంటి? అంటే నిన్న మొన్న అది మహిళలు అంటే నేను కూడా యూట్యూబ్లో చూసినాను. అక్కడ అంటే పార్టీలు ఏదైనా కావచ్చు, ఎవరైనా ప్రోగ్రామ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి. మహిళలే కదా పోయి ఆడుకుంటామని అన్నప్పుడు, ఆడుకోవడానికి వెళ్తామని అంటే మీరు ఇక్కడ ఆడడానికి లేదని అనడానికి వీళ్ళకేం రైట్ ఉందండి? బతుకమ్మను వీళ్ళు తీసుకొచ్చిరా? వీళ్ళకు ఇవల్లనే మొదలు పెడుతున్నామా మనం? బతుకమ్మ కాదు కదా ఇది, తరతరాలుగా బతుకమ్మ ఆడుతూ వస్తున్నాం కదా. మీరే అన్నారు రజాకార్ల కాలం నుంచి కూడా మనం అప్పుడు బతుకమ్మ ఆడుకోలేని పరిస్థితుల్లో కూడా, ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా బతుకమ్మలు ఆడి అప్పుడు ఆ గొప్పతనాన్ని నిరూపించుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణకు ఉంది. ఈ బతుకమ్మలతోటే ఆనాడు రజాకార్లను తరిమి కొట్టినటువంటి చరిత్ర కూడా ఈ తెలంగాణకు ఉంది, ఈ ఆడబిడ్డలకు ఉన్నది. కాబట్టి ఈ వల్ల ఏదైతే ఈ మన పండుగను స్వేచ్ఛపూరితమైనటువంటి వాతావరణంలో ఆడుకోకుండా చేయాలనేటువంటి కుతంత్రాలు ఏదైతే జరుగుతున్నాయో అది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇవల్ల ఎంత అబద్ధాలంటే ఇవాళ ఏమంటున్నారు, కేసీఆర్ గారేమో అప్పుడు ఏం చేసిర్రు, మా తెలంగాణ ఆడబిడ్డలు మంచిగా కొత్త బట్టలు కట్టుకోవాలి, మంచి చీరలు కట్టుకొని పిల్లలకు కొత్త బట్టలు వేసి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని వాళ్ళు కొనుక్కునే స్తోమత లేని అటువంటి కుటుంబాలందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటి వరకు ఒకళ్ళేమో ఆర్డర్ ఇచ్చినామంటారు, ఇంకోళ్ళేమో ఇవ్వలేదంటారు. మరి బట్టలు ఆర్డర్ ఇస్తే ఎక్కడిచ్చిర్రు మీరు? దసరా అయినాక ఇస్తామని ఒక మంత్రి చెప్తున్నారు కదా, మరి ఎక్కడిచ్చారు? అంటే పద్మశాలీలకు కదా మీరు ఇచ్చింది. ఇప్పుడు సిరిసిల్లలో ఉన్నది ఎక్కడైతే ఏది నేతన్నలు ఎక్కడైతే ఉన్నారో నేతన్నలకి కదా మీరు ఇవ్వాలి ఆర్డరు. మరి నేతన్నలకి ఇవ్వకుండా ఇంకెక్కడిచ్చారు? ఏమన్నా సూరత్, బాంబాయ్, ఇంకెక్కడిచ్చారు? ఢిల్లీలో ఇచ్చారా? ఎక్కడిచ్చిండ్రు? అంటే వాళ్ళు ఎట్లా తప్పించుకోవడం అంటే నోరు విప్పితే అబద్ధాలు తప్ప వాస్తవాలను మాత్రం బయటకు చెప్పట్లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే సఖ్యత లేదు, కోఆర్డినేషన్ లేదు. ఒకళ్ళు ఇంకోటి మాట్లాడితే ఇంకోళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. సో తెలంగాణలో అన్ని పండుగలు చేసుకుంటాం, చాలా ఘనంగా కూడా జరుపుకుంటాం. కానీ అన్ని పండుగలు ఒకెత్తు అయితే బతుకమ్మ ఒకెత్తు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మని చూసినాం. విమర్శలు ఉన్న సమయంలో కూడా బతుకమ్మతోనే ఆడినాం, బతుకమ్మతోనే ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకున్న పరిస్థితి. మరి అట్లాంటి బతుకమ్మ అసలు ఈ రోజు ఎందుకు రాష్ట్రంలో కనిపిస్తలేదు? అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బతుకమ్మ పట్ల కానీ తెలంగాణ ఆడబిడ్డల పట్ల కానీ ఏ రకమైనటువంటి ప్రేమ అనేది లేదనేది దీన్ని బట్టి తెలుస్తుంది. బతుకమ్మ కల్చరు, బతుకమ్మ ఒక ప్రాధాన్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, దాని ఒక ప్రాధాన్యత అనేది పట్టించుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనంతటా ఆయన నిర్ణయాలు తీసుకుంటేనేమో ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, ఇక్కడ ఉన్న ప్రజల ఒక అవసరాలు ఈ పండుగను గుర్తించి చేసేవాడు. కానీ నేను అనుకుంటున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తెలంగాణ కానీ తెలంగాణ కల్చరు, తెలంగాణ పండుగల గురించి ఎప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోలే. తెలంగాణనే రావద్దని అనుకున్నటువంటి వ్యక్తి. ఈయనకు అప్పుడు చంద్రబాబు నాయుడు గురు, అంతే కదా, అలా బాసు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బాసు డైరెక్షన్లో ఇక్కడ నడుస్తున్నాడా అని అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా ఒక మహిళల పట్ల గౌరవం లేదు, పేదోళ్ళ పట్ల గౌరవం లేదు. ఒకవైపు హైదరాబాదులో ఇవాళ మూసి అనే పేరు మీద మూసిని ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లన్నిటిని కూడా కూల్చేస్తున్నారు. వాళ్ళైతే నిజంగా వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన చూస్తుంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏండ్ల తరబడి 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కట్టుకొని వాళ్ళు కాయ కష్టం చేసి ఓ పూట తిని ఓ పూట తినక వాళ్ళు కష్టపడి ఇవాళ వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఉన్నటువంటి ఆ నీడను కూడా లేకుండా చేసినటువంటి ఈనమైనటువంటి పనికి ఒడిగట్టిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఎవరి పట్ల కూడా ఈ ప్రాంతం పట్ల కానీ ఈ ప్రాంత ప్రజల పట్ల కానీ ఎక్కడ కూడా ప్రేమ అనేది కనబడట్లేదు. ఏమైనా ఇవల్ల నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను
నేను ఎట్లా ఆస్తులు పెంపొందించుకోవాలి, నేను రేపు మళ్ళా అధికారంలోకి రావడానికి నేను ఎట్లా కూడబెట్టుకోవాలనేదే తప్ప పేదోళ్ళ కష్టాలు బాధలు అనేది కన్నీళ్ళు అనేది ఆయనకు కనబడతలేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగ పూల పండుగ. ఆ పూల పండుగను చూడడానికి విదేశీయులు సైతం ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చి తెలంగాణ కల్చర్ గురించి కావచ్చు, పూల పండుగ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఒకానొకప్పుడు తెలంగాణ పూల పండుగకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా స్థానం సంపాదించి పెట్టాలి ఆ పండగ అనే కూడా ఎన్నో ప్రయత్నాలు సాగించిన పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం కొత్త సర్కార్ వచ్చిన తర్వాత ఆడిబిడ్డలు ఎన్నో నమ్మకం పెట్టుకున్నారు. పండగ ఇంకా ఘనంగా జరుగుతుందేమో ఈ సర్కారు హయాంలో అనుకున్నారు. కానీ కనీస ఏర్పాట్లు కూడా లేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం.